మీలో చాలామందికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంబిత్ పాత్ర నోరు ఎంత కర్కశంగా ఉంటుందో, ఆయన వ్యాఖ్యానాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుసు. ఆయన తాజాగా తన విమర్శలను రాహుల్ గాంధీ వైపు ఎక్కుపెట్టారు. అంటే పార్లమెంటులో అధికార పార్టీ ఇరుకున పడే సందర్భంలో ఆయన తరచుగా మీడియాలోకి వస్తారు. జార్జ్ సొరోస్ సంబంధించిన ఫౌండేషన్ గ్లోబల్ న్యూస్ పోర్టల్లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వార్తలు వచ్చాయి. వార్తలు రావటంతో ఆ జార్జ్ సొరోస్ ఫౌండేషన్కు రాహుల్ గాంధీకి సంబంధం ఉన్నదని, ఆయన రాహుల్ గాంధీ ట్రైటర్ ఆఫ్ ది హయ్యెస్ట్ ఆర్డర్, అంటే ఆయన దేశద్రోహంలో ఉన్నత స్థానంలో ఉన్నాడని వెటకారంగా చెప్పాడు. ఆయన ఇంకేమంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉన్నదండి. అంటే ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడ వ్యవస్థీకృత నేరాలు జరుగుతున్నాయి దాని గురించి సమాచారాన్ని సేకరిస్తుంటుంది. దీనికి జార్జ్ సరోస్ ఫౌండేషన్ కూడా కొంత డబ్బులు ఇచ్చిన మాట నిజమే, కానీ యాజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ పార్లమెంట్ ఐ అర్జ్ యూ టు టేక్ ఇమీడియట్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ అగైనెస్ట్ శ్రీ సంబిత్ పాత్ర అనేది కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ఈ ఫౌండేషన్కి కేవలం సొరోస్ ఒక్కడే మాత్రమే ఇవ్వడండి. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ మిస్టర్ గాంధీ మీడియా పార్ట్ వర్ ది 3 sides ఆఫ్ ఎ డేంజరస్ ట్రయాంగిల్. తమకు అనుకూలంగా లేని వార్తని మీడియా పార్ట్ అనే మీడియా సంస్థ ప్రచురించడం వల్ల జార్జ్ సొరోసు ఈ మీడియా పార్ట్ రాహుల్ గాంధీ వీళ్ళిద్దరూ ముగ్గురు కలిసి భారత ప్రభుత్వాన్ని అస్థిరత్వానికి గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే మనకి దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన సంఘటనలు చూసాం కదా, ఆ పార్టీ దక్షిణ కొరియా అధ్యక్షుడు కూడా ఆయన ప్రతిపక్షాలన్నీ విషంతో సమానమని, దుష్టశక్తులని, వారు దేశద్రోహానికి పాల్పడుతున్నారని, సమాజ వ్యతిరేకులని విపరీతమైన ఆరోపణలు చేశారు. అటువంటి ఆరోపణలు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద చేస్తున్నది. ఇప్పుడు ఓసీసీఆర్పీ దాని నేపథ్యం ఏమిటో కూడా తెలుసుకోవాల్సింది. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనేది జార్జ్ సొరోస్ ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఆయన నిర్వహిస్తారు. దానికి ఈ సంస్థకు ఆయన విరాళంగా ఇచ్చారు కొంత అమౌంట్ని. వైల్ మెనీ యుఎస్ బేస్డ్ బాడీస్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్సో ఫండెడ్. కొన్ని అమెరికాలో ఉన్న కొన్ని సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు కూడా దానికి ఈ అంతర్జాతీయంగా జరిగే వ్యవస్థీకృత నేరాల గుట్టును లాగడానికి ప్రయత్నిస్తుంటాయి. దానితోటి ఆ రిపోర్ట్ ఆధారంగా ఆయన కొన్ని విషయాలు మాట్లాడాడు రాహుల్ గాంధీ. దానితోటి సంబిత్ పాత్ర వెంటనే ఆయన మీద దాడి ప్రారంభించాడు. అంటే వార్తా సంస్థలు, మీడియా సంస్థలు కొన్ని దేశాల కొన్ని శక్తుల చేతిలో లేవని మనం చెప్పలేము. ఎందుకంటే రాయిటర్ అనే సంస్థ బ్రిటిషు సామ్రాజ్యం, అంటే వలస సామ్రాజ్యం ఉండేది కదా, ప్రపంచాన్ని తన అదుపులో ఉంచుకుని దాన్ని ఇంక రక్షించడానికి ప్రయత్నించేది. అందులో ఎటువంటి సందేహం లేదు. రాయిటర్స్ అది అంటే బ్రిటిష్ సైన్యానికి వెళ్ళక ముందే రాయిటర్స్ ఆయా దేశాల నుంచి సమాచారాన్ని సేకరించి దానికి బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా ఒక వాతావరణాన్ని సృష్టించేది. ఇప్పుడు బీబీసీ కూడా అదే చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో మీడియా సంస్థలు అంత చలాకీగా ఉండవు. అవి ఆశ్రిత మీడియా అంటాం కదా, క్రోనీ మీడియా అధికారంలో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటాయని మనం ఇటీవల ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా అదే రుజువవుతుంది. వాళ్ళు ఏది సొంతంగా బయటపెట్టిన సందర్భాలు లేవు. బొఫోర్స్ స్వీడిష్ రేడియో బయటపెట్టింది, దాన్ని విపి సింగ్ ఉపయోగించుకున్నాడు. రాజీవ్ గాంధీని అస్థిరతకు గురి చేసి ఆయన అధికారం కోల్పోయేలా చేశాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ సంస్థ ఓసీసీఆర్పీ
సంస్థ విడుదల చేసిన నివేదిక ఆధారంగా అదానీపై కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని పార్లమెంటులోనూ బయట డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఈ సంస్థకు, జార్జ్ సోరోస్కు, రాహుల్ గాంధీకి సంబంధాలు ఉన్నాయని, వీరందరూ దేశద్రోహులే అనే ముద్ర వేయటానికి సంబిత్ పాత్ర ప్రయత్నం చేస్తున్నాడు, బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. అయితే దీనిపై పార్లమెంటులో విపరీతమైన గలాభా జరిగింది. రాహుల్ గాంధీని జార్జ్ సోరోస్తో ముడిపెట్టి చూడటాన్ని పార్లమెంటు సభ్యులు, ఇండియా కూటమికి చెందిన పార్లమెంటు సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. బీజేపీ ఎంపీ దూబే అనే ఆయన రాహుల్ గాంధీ మీద ఎదురుదాడి చేశారు. అయితే రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు దూబేను ఏజెంట్ ఆఫ్ అదానీ అని విమర్శించారు. దీనితోటి ఆగకుండా లోక్సభ స్పీకర్ను కలిసి రాహుల్ గాంధీపై ఇటువంటి ఆరోపణలు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా గట్టిగా కోరారు. అంతేకాకుండా మోడీ అండ్ అదానీ ఆర్ టుగెదర్, వాళ్ళిద్దరూ ఒక్కటే అన్న స్టిక్కర్స్ అతికించుకుని కూడా వాళ్ళు సభలోకి వచ్చారు. దానిని అలా అతికించుకోవటము సభా మర్యాదలకు భంగకరమని స్పీకర్ అభ్యంతరం చెప్పినా వారు వినిపించుకోలేదు. అయితే ఈ స్టిక్కర్స్ను అతికించుకోవటము, బ్యాడ్జీలు పెట్టుకోవటము ఒక ఫ్యాషన్ పీరియడ్గా మారిందని కిరణ్ రిజిజు అనే మంత్రి వ్యాఖ్యానించడంతో సభలో మరింత గందరగోళం ఏర్పడింది. అసలు విషయం ఏంటంటే, సంబాల్లో ముస్లింల మీద దాడులు జరగటము, వారు ప్రార్థనా స్థలాల మీద సర్వే చేయటాన్ని అడ్డుకున్న వారిపై కాల్పులు జరపటం, ఇలాంటివన్నీ జరిగిన దాని మీద చర్చ జరగకుండా చర్చను డైవర్ట్ చేయడానికి తెలివిగా ఈ మార్గాన్ని బీజేపీ ఎంచుకున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఇది చాలా తరచుగానే జరుగుతుందండి. బీజేపీ కూడా గతంలో క్యాగ్ నివేదికలను విపరీతంగా ఉపయోగించుకుంది. వినోద్ రాయ్ అనే ఆయన పెద్ద మనిషి క్యాగ్ నివేదికలు ఇచ్చిన నివేదికలన్నిటినీ బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంది. బొగ్గు కుంభకోణము, 2G 3G కుంభకోణాలంటూ చాలా ప్రభుత్వాన్ని ఇరకాటలు పెట్టింది. అప్పట్లో ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టింది. తరువాత 2014లో అధికారంలో కూడా రాగలిగింది. అయితే ఈ 2G 3G కుంభకోణంలో కానీ, బొగ్గు కుంభకోణాలలో కానీ తేలింది ఏమీ లేదు. ఈ 2G 3G కుంభకోణాల్లో ఇరుక్కున్న డిఎంకే పార్టీ ఎంపీలను ఏ శిక్షలో పడలేదు. వాళ్ళు కొంతకాలం జైల్లో ఉండాల్సి వచ్చింది. తర్వాత కరుణానిధి, డిఎంకే పార్టీ అధినేత కరుణానిధిని స్వయంగా నరేంద్ర మోడీ గారు కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవన్నీ ఏంటంటే మనకి ప్రజల్లో కొంత అలజడి సృష్టించడానికి ఏదో ఒక ఇష్యూ రైజ్ చేస్తారు. మీడియాను వాడుకొని మీడియా విపరీతమైన ప్రచారం చేసి రేపు రాజకీయంగా ప్రయోజనం పొందారు. అంటే గోడీ మీడియా అందామా, గంగిరెద్దు మీడియా అందామా, మీడియా ఆ సంఘటనలకు అన్నిటికీ విపరీతమైన ప్రచారం కల్పించింది. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద దాడి జరగటం, రాహుల్ గాంధీని దేశద్రోహ స్థాయిలో విమర్శించడం, దీని గురించి పెద్దగా ప్రస్తావన రాలేదు. మీడియా ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రలోభానికి కానీ ప్రభావానికి గురైందనే విమర్శలు వస్తున్నది. ఇప్పుడు తాజాగా ఒక బీజేపీ అధ్యక్షుడు త్రివేది అయిన ఆయన భారతదేశపు ఎన్నికల మీద రష్యా విదేశీ శక్తుల ప్రమేయం అన్నదని రష్యా ప్రభుత్వం ఆరోపించింది. కాబట్టి దీనిపై విచారణ జరపాలి అనేది కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద మనకు ఇక్కడ తెలిసేది ఏంటంటే, ఇండియాలో జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ విదేశీ ఇంటర్వెన్షన్ ద్వారా ఎవరు ప్రయోజనం పొందారన్నది మనం ఊహించవచ్చు. రష్యా ప్రభుత్వం కూడా దీని మీద సందేహాలు వ్యక్తం చేసిందన్న విషయం ఒకటి మనకు వెలుగులోకి వస్తుంది. అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ, అన్ఫెయిర్గా నడుస్తుంది, అంత వ్యవస్థ అంతా అన్ఫెయిర్గా నడుస్తుంది. దీనిని సరిచేసే పరిస్థితులు ఏర్పడతాయో లేదో తెలియదు. దక్షిణ కొరియాలో అధ్యక్షుడుగా ఉన్న యోల్ ఇదే విమర్శలు చేశారు, ఇదే మార్గాలను ఎంచుకున్నారు. అంటే ప్రతిపక్షాలన్నింటినీ దేశద్రోహులుగాను, సంఘ వ్యతిరేక శక్తులుగాను
దుష్టశక్తులుగాను పోల్చేవారు. అదే మార్గాన్ని బీజేపీ కూడా ఎంచుకోవడం దురదృష్టకరం. రాజకీయ ప్రత్యర్థులను అందరూ దుష్టులు కాదు, దుర్మార్గులు కాదు. వాళ్ళకి దేశభక్తి ఉంటుంది, వాళ్ళకి సమాజ ప్రయోజనాలు ఉంటాయి. మనం ఆచరించే మార్గాలన్నీ కరెక్టు, ప్రతిపక్షాలు చెప్పేవన్నీ తప్పు అన్న వైఖరే అక్కడ. అంటే ఒక వయా మీడియా మధ్య మార్గం లేకుండా పోయింది దేశ రాజకీయాల్లో ఉన్నది. రాష్ట్ర రాజకీయాలు 2 తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉన్నది. పరస్పర నిందలు, పరస్పర వ్యక్తిత్వ హననాలే తప్ప ప్రజా ప్రయోజనాల మీద దృష్టి మీరు పెడుతున్నారా, లేకపోతే ఎక్కడైనా దారి తప్పిపోయారా అన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి.